హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లక్ష్మి. మా జర్నీ అయితే రాజమండ్రి నుంచి తిరుపతి స్టార్ట్ అయింది. ట్రైన్లో హౌసీ అయితే సరదాగా ఆడుకున్నాం. కొద్దిసేపు స్లీపింగ్తో, కొద్దిసేపు హౌసీతో అలా మా జర్నీ సాగిపోయింది. ఫైనల్ వీఆర్ ఇన్ తిరుపతి. అయితే శ్రీ గోవిందరాజుల వారి ఆలయం అండి ఇది. దీనికన్నా ముందు మేము మంగాపట్నం వెళ్ళాం, బట్ అక్కడ ఫోన్ నాట్ అలౌ, సో నేను వీడియోస్ ఏమీ తీయలేదు. ఇక్కడైతే శ్రీ గోవిందరాజుల వారి ఆలయంలో బయటకే ఫోన్స్ ఎలా ఉన్నదన్నమాట. సో బయట అయితే వీడియో తీసుకున్నాను. చూడండి, చాలా రష్గా కూడా ఉంది. అయితే ఇంత రష్లో దర్శనం అంటే కొంచెం ఇబ్బంది. సో నేను నా ఫ్యామిలీతో కొద్దిసేపు అలాగా టెంపుల్ దగ్గర కూర్చున్నాం. హీ ఈజ్ మై బ్రదర్, హాయ్ చెప్తున్నాడు. అండ్ హీ ఈజ్ మై పెద్దనాన్న, మీసాలు తిప్పుతున్నారు. అండ్ షీ ఈజ్ మై మమ్మీ, అండ్ షీ ఈజ్ మై పెద్దమ్మ, అండ్ షీ ఈజ్ మై సిస్టర్, హర్ హస్బెండ్, హర్ డాటర్ కార్తిక, అండ్ హీ ఈజ్ మై బ్రదర్ శ్యామ్. అల్లరి పిల్ల అనమాట కార్తిక. హాయ్ చెప్తుంది. అలాగే చూడండి, మళ్ళీ హాయ్ చెప్తుంది నాతో పాటు. మా అన్నయ్య అయితే పల్లీలు తీసుకొచ్చేసాడు. మేము సరదాగా కొద్దిసేపు పల్లీలు తిన్నాం, చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగే మా బావ మా అన్నయ్య ఇద్దరు కూడా పల్లీలతో గేమ్ ఆడారు, ఎవరు ఎక్కువ తింటారా అని చెప్పేసి సరదాగా. అలా కొద్దిసేపు టైం అలా గడిచిపోయింది. అండ్ అలాగే దర్శనం కూడా అయిపోయింది మాకు. ఇప్పుడైతే మనం శ్రీ గోవిందరాజు వారి ఆలయం దగ్గర ఉన్న బజార్లో ఉన్నాం. చూడండి, బజార్ చాలా బాగుంటుంది. దేవుడి దగ్గర పెట్టుకునే ఫ్రేమ్స్ ఏంటి, అండ్ బ్యాంగిల్స్ అయితే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్. ఇంకా చూసారంటే ఎక్కడ చూసినా మనకు ఆర్నమెంట్స్, దేవుడి పెట్టి దగ్గర పెట్టుకునే పూజా సామాన్లు, పిల్లల టాయ్స్ అండి, ఇవైతే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళామంటే మనకి బిల్లు బాగా పేలుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మా కార్తిక కూడా మా అన్నయ్యని, మావయ్య నాకు ఇది కొను అది కొను అని చెప్పి చాలా టాయ్స్ కొనిపించుకుంది. ఇక్కడైతే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, లేడీస్కి అయితే బ్యాంగిల్స్ అండి పర్ఫెక్ట్ అనమాట. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. చూడండి, ద్వారం. ఇక్కడ వచ్చేసి మనకు ద్వారం, మన ఇంటికి ద్వారంగా పెట్టుకునేవి పూసలు అవి ఉన్నాయి. అలాగే మెడలో వేసుకునే దండలేంటి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి స్టోన్స్తో. కాశీతాళ్ళు, అలాగే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, స్కూల్ బ్యాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రేమ్స్ కూడా బాగున్నాయండి, లైటింగ్ వచ్చే ఫ్రేమ్స్. అండ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా, ఎక్కడ చూసినా మనకు బ్యాంగిల్సే కనిపిస్తాయి. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, మళ్ళీ చూసారుగా బ్యాంగిల్స్. లేడీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగిల్స్కి అయితే డెఫినెట్గా అట్రాక్ట్ అయిపోతారు. నేను కూడా, ఎందుకంటే నేను అట్రాక్ట్ అయిపోయా. బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి చూడండి, మెడలో వేసుకునే దండలేంటి, ఇవన్నీ కూడా కాశీతాళ్ళు. రేట్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకు తెలిసి తిరుపతిలోని అతిపెద్ద బజార్ ఏంటంటే ఇదనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే మనకి బ్యాంగిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆడవాళ్ళంటే ఇంకా అస్సలు వదలట్లేదు షాప్స్ని. హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా. కాకపోతే పిల్లలకి ఇంకో ఎంజాయ్మెంట్, మనకి ఇంకో ఎంజాయ్మెంట్. పిల్లలకేమో టాయ్స్తో బాబోయ్, మా కార్తిక అయితే చాలా అల్లరి చేసేసింది. ఇది చూస్తే అది కావాలని చెప్పి ఫైనల్లీ వాళ్ళ మావయ్యలతో అయితే కొనిపించేసుకుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మావయ్యలకు అప్పచెప్పేశారు. సో వాళ్ళ మావయ్యలతో అయితే కొనిపించేసుకుంది. చూడండి, క్లోత్స్ ఏంటి, దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లు ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే బజార్ చాలా చాలా బాగా నచ్చింది. చూసారుగా, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను చాలా కష్టపడి వీడియో తీశాను, ఎందుకంటే ఇంత రష్లో వీడియో దగ్గరికి వెళ్ళి తీయాలంటే చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అయితే ప్లేస్ కూడా ఎవరు, ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్స్ అంత బాగున్నాయి. ఇంకా ఫైనల్లీ ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ బజార్ అయిపోయినట్టే. చివరికి లాస్ట్కి వచ్చేసాం మనం. ఆ రోజైతే కిందనే స్టే చేసామండి, రూమ్స్ తీసుకొని. ఎర్లీ మార్నింగ్ ట్రావెలర్ బుక్ చేసుకొని స్టెప్స్ వరకు వెళ్ళిపోయాం. అక్కడ నుంచి చూడండి, శ్రీవారి మెట్లు అంటారు వీటిని. తను మా అన్నయ్య, మా శ్యామన్నయ్య, మా మమ్మీ, మీ ముగ్గురం అండ్ ఫ్యామిలీ రిమైనింగ్ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళందరం కలిసి స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. నేను కూడా స్టార్ట్ చేసా. నేను కార్తిక నాతో పాటు స్టెప్స్ ఎక్కిందనమాట. ఇంకా తనకు నార్మల్గా అయితే నడవదు, బట్ ఏదో చెప్పి తీసుకువెళ్ళా. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూడండి. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. కొన్ని స్టెప్స్ ఎక్కాక కనిపిస్తుంది మనకి ఇది. ఆల్మోస్ట్ ఎక్కేసినట్టే ఎక్కేసామండి. ఇంకా చూడండి, ఇదైతే బస్ స్టాండ్.
మేమైతే ఇక్కడ లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామండి. దర్శనానికి అయితే రెడీగా ఉన్నాం. దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయిపోయింది. కింద నుంచి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాం. అక్కడ అయిపోయాక కార్ బుక్ చేసుకొని అరుణాచలం స్టార్ట్ అయ్యామండి. మధ్యలో అయితే మేము కాణిపాకం టెంపుల్ని విజిట్ చేస్తాం. టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ వ్యూ ఏంటి, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అండ్ కలర్ కూడా అట్రాక్టివ్గా ఉంది. చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. మేము అలా చూస్తూనే ఉన్నాం. మీరు చూడండి, ఇది ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాసి ఉంటుంది టెంపుల్ దగ్గర. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ వాష్ అండ్ లెగ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి, వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అసలు మన ఫేస్ కూడా కనిపించే అంత అలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్. చాలా బాగుంటుంది వాటర్. లెగ్స్ అయితే వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. అయితే దర్శనం చాలా త్వరగా అయిపోయింది అండ్ ఫుడ్ కూడా తినేసాం. కొన్ని పిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామండి, శ్రీపురం. ఫోన్స్ నాట్ అలౌ, సో నేను బయట నుంచే వీడియో తీసాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా అవ్వింది. విషయం ఏంటంటే మేము లేట్గా వచ్చాం, బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మాతో లాస్ట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. లోపల ఇంకా చాలా బాగుంటుంది, బట్ ఫోన్స్ నాట్ అలౌ, సో నేను బయట వరకు మాత్రమే వీడియో తీసా. నెక్స్ట్ అయితే మేమైతే అరుణాచలం చేరుకున్నామండి. దీన్నే రాజగోపురం అంటారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మనకైతే గిరి ప్రదక్షిణలో ఇవన్నీ కనిపిస్తాయండి. మోక్ష మార్గం అంటారు దీన్ని. లోపల నుంచి దాంట్లోకి ఎంటర్ అవి బయటకు రావాలి. అందరూ అలానే వచ్చారు. ఎంత లావున్నా సరే దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తారంట. ఎగ్జాంపుల్ ఏంటంటే మా పెద్దనాన్న అని చెప్పుకోవచ్చు. తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు రాలేకపోయారు, తర్వాత చూడండి వచ్చేసారు. ఫైనల్గా మేమైతే గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసామండి. టోటల్ మనకు 14 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్. నెక్స్ట్ అయితే మేము అరుణాచలం టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇదంతా మనకు టెంపుల్ వ్యూ అండి. చూసారుగా, చాలా పెద్దగా ఉంటుంది. గోపురాలు కూడా చాలా పెద్దవి. ఫ్యామిలీతోనైతే వాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదండి, చాలా పెద్ద నంది. టెంపుల్ పైన గోపురం చూసారుగా, చాలా పెద్దగా ఉంది అండ్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది గోపురం అండ్ నంది. ఇది కూడా అక్కడ గోపురమేనండి, అరుణాచలంలో మొత్తం తిరువణమలై టెంపుల్. ఈ చెట్టు వచ్చేసి మనకు రావి చెట్టు, మారేడు చెట్టు కలిపి ఉంటాయండి. ఇక్కడ మనకు నంది విగ్రహాలు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాంచీపురం విష్ణుకంచి టెంపుల్ని విజిట్ చేసామండి. అదే బల్లిపట్నం అని అంటుంటారుగా. దర్శనానికి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఫ్యామిలీతో. చూసారుగా క్యూ ఎంత పెద్దగా ఉందో. ఇదంతా టెంపుల్ వ్యూ. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. వ్యూ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్లోనే మనం బంగారు బల్లి, వెండి బల్లిని చూస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ కామాక్షి అంబల్ ఆలయం. ఇది కూడా కాంచీపురంలోనేనండి. ఇక్కడ చూడండి, మనకు చేపలు కనిపిస్తాయి. కోనేటిలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, కానీ ఎవరు పట్టుకోరంట వీటిని. చాలా పెద్దగా ఉంటాయంట. ఇదంతా కూడా మనకు టెంపుల్ వ్యూనే. శ్రీ కామాక్షి అంబల్ టెంపుల్ కాంచీపురంలోనే. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మేము విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి శివకంచి. ఇది కూడా కాంచీపురంలోనేనండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. తమిళనాడులో అయితే మేము లాస్ట్గా విజిట్ చేసిన టెంపుల్ ఏదంటే శివకంచి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. చూసారుగా నంది, చాలా పెద్ద నంది. ఈ కలర్ షేడింగ్ గోపురం అనేది మనం బయటకు వచ్చేటప్పుడు మనకు కనిపిస్తుంది. ఫైనల్గా మేమైతే విజయవాడలో దర్శనం చేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జర్నీ. థ్యాంక్ యూ.